మొత్తానికి రెనాల్ట్ వాళ్ళు కైగర్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ చివరిలో రెనాల్ట్ వాళ్ళు మనకి కైగర్ కాన్సెప్ట్ చూపించినప్పుడు ఈ మోడల్లో 80% మనకి మార్కెట్లోకి వచ్చే ఫైనల్ ప్రోడక్ట్లో ఉండొచ్చు అని చెప్పిన విషయం తెలిసిందే. వాళ్ళు చెప్పినట్టే ఈ కార్ ఇప్పుడు మన ముందుంది. కాన్సెప్ట్ కార్లో ఉన్న ముందు భాగం ముఖ్యంగా బానెట్, వీల్ ఆర్చెస్, వింగ్ షేప్ గ్రిల్, ఎల్ఈడి హెడ్లైట్స్ని అలాగే ఫైనల్ కార్లో పొందుపరిచారు. గ్రిల్తో కలిపి ఉన్న డిఆర్ఎల్స్ వల్ల కార్ చూడడానికి కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఇక ఇంజిన్ ఆప్షన్ విషయానికి వస్తే రెనాల్ట్ కైగర్ మనకు 2 ఇంజిన్ ఆప్షన్స్తో లభిస్తోంది. 72 HP న్యాచురలీ యాస్పైర్డ్ పెట్రోల్ మరియు 100 HP 1.0 టర్బో పెట్రోల్ ఇంజిన్. ముందు భాగం నుంచి చూసినప్పుడు రెనాల్ట్ కైగర్ పెరిగిన క్విడ్ లాగా మనకి కనిపిస్తుంది. సైడ్ ప్రొఫైల్ నుండి చూస్తే ఈ కార్ కొంచెం నిసాన్ మ్యాగ్నెట్లా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన ఆకర్షణలతో రెనాల్ట్ యొక్క బ్రాండ్ని ఇంకా పెంచుతుంది. ఫ్రంట్ వీల్ పైన భాగం నుండి స్టార్ట్ అయిన క్లాడింగ్ అలాగే బంపర్ ద్వారా వెనక ద్వారం వరకు ఎక్స్టెండ్ చేసి కార్కి మంచి స్పోర్టీ లుక్ తీసుకొచ్చారు. మోనోటోన్ కన్నా డ్యూయల్ టోన్ కలర్లో ఈ కార్ చాలా చక్కగా కనపడుతుంది. 16 ఇంచ్ అలాయ్ వీల్స్తో 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఈ వెహికల్లో లభిస్తోంది. 105, 65 R16 ఇంచెస్ టైర్స్ని ఈ కార్లో మనకి ఇస్తున్నారు. ఈ కార్ యొక్క స్పాయిలర్ చాలా చక్కగా ఇంటిగ్రేట్ చేశారు మరియు రూఫ్ రైలింగ్స్ వేరే కార్లతో పోలిస్తే చాలా బాగా డిజైన్ చేశారు. ఈ కార్ యొక్క రియర్ సైడ్ని మనం చూస్తే రెనాల్ట్ వాళ్ళు ఈ డిస్టింక్టివ్ సి షేప్డ్ ఎల్ఈడి లైట్స్కి చాలా ప్రాముఖ్యతని ఇచ్చినట్టు మనకి తెలిసొస్తుంది. మరియు ఈ ఫ్యాక్స్ అల్యూమినియం స్కిడ్ ప్లేట్స్ ఉండడం వల్ల ఈ కార్ చాలా స్పోర్టీగా బ్యాక్ ప్రొఫైల్లో కూడా మనకి కనబడుతుంది. ఈ కార్ బయట నుంచి చూసినప్పుడు చాలా ఇంప్రెసివ్గాను మరియు మ్యాగ్నెట్ కన్నా స్పెషల్గా కనపడడంలో ఏ సందేహము లేదు. కాంపిటీషన్తో కంపేర్ చేస్తే కైగర్ బూట్ ఇస్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. హెల్తీ 405 లీటర్స్ ఆఫ్ బూట్లో మనం ప్రయాణానికి సరిపోయే అన్ని ప్యాక్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈ కార్లో మనం 60-40 స్ప్లిట్ సీట్స్ని చూడొచ్చు. ఇక స్పేర్ మనకి 15 ఇంచ్ నాన్ అలాయ్ వీల్ లభిస్తోంది. ఇంటీరియర్ సెంటర్ కన్సోల్ మరియు పవర్ విండో స్విచెస్ని మనం నలుపు రంగుతో చేసిన ప్లాస్టిక్లో చూడొచ్చు. మరియు డాష్ బోర్డ్ మనకి గ్రే కలర్లో లభిస్తుంది విత్ లైట్ గ్రే ఏసీ వెంట్స్. డ్రైవర్ సైడ్ డోర్లో మనకి మిర్రర్ అడ్జస్ట్మెంట్ మరియు పవర్ విండో స్విచెస్ లభిస్తుంది. బాటిల్ హోల్డర్ స్పేస్ కూడా చాలా ప్రాక్టికల్గా చేసినట్టు మనం చూడొచ్చు. ఇప్పుడే చెప్పినట్టు ఈ ఏసీ వెంట్స్ని లైట్ గ్రేతో కవర్ చేశారు మరియు క్లీన్ ఎయిర్ బ్యాడ్జింగ్తో ఇస్తుండడం వల్ల ఇది చూడడానికి చాలా చక్కగా కనపడుతుంది. స్టీరింగ్ గురించి చెప్పాలంటే లెదర్ ర్యాప్స్తో చాలా చక్కగా మంచి పట్టు దొరుకుతుంది. డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. మనకి సెంటర్లో రెనాల్ట్ బ్యాడ్జింగ్ ఉంది. ఈ స్టీరింగ్ మౌంట్స్ని కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఈ స్టీరింగ్ మనకి ఫ్లాట్ బాటంతో లభిస్తోంది మరియు ఇది ఒక టిల్ట్ అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఇది టెలిస్కోపిక్ కూడా ఉండుంటే చాలా బాగుండేది. మనం మ్యాగ్నెట్లో చూసినట్టే ఈ కార్లో కూడా మనకి 4th పెడల్ స్పేస్ అవైలబిలిటీ లేదు. ఈ 7 ఇంచ్ TFT ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ చాలా జాజీగా కనపడుతుంది. లైట్ హైట్ అడ్జస్ట్మెంట్ హ్యాండల్ని మనం రైట్ సైడ్ ఆఫ్ ద డాష్లో చూడొచ్చు. సెంటర్ ఆఫ్ ద డాష్ బోర్డ్లో మనం ఏసీ వెంట్స్ని చూడొచ్చు. దానిపైనే 8 ఇంచ్ టచ్ స్క్రీన్ని మౌంట్ చేశారు. ఈ కార్లో మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా లభిస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఇవ్వడం చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు.
మరియు సెంటర్లో మనం స్టార్ట్ స్టాప్ బటన్ని చూడొచ్చు. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈ ఏసీ వెంట్స్, స్విచెస్ మరియు లాక్ కూడా ఇక్కడ మనం ఈ స్విచ్తో చేయొచ్చు. ఈ కార్లో మనకి డ్రైవింగ్ మోడ్స్ నాబ్ అవైలబుల్ ఉంది. ఇది ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫీచర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ కార్లో మొత్తంగా మనకి 29 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ లభిస్తోంది. 4 1 లీటర్ బాటిల్స్, 2 కప్స్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్లో 7.5 లీటర్స్ మరియు గ్లో బాక్స్లో 10.5 లీటర్స్ స్టోరేజ్ కెపాసిటీ లభిస్తోంది. గ్లో బాక్స్లో మనకి 2 సెగ్మెంట్స్ ఉన్నాయి. ఒకటి పైన మరియు కిందవ భాగం. రెనాల్ట్ కైగర్లో మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లభిస్తుంది. దీంట్లో ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే కంపాటబిలిటీ ఉంది. ఈ మ్యూజిక్ సిస్టమ్ని మనం వాయిస్ కమాండ్స్తో కంట్రోల్ చేయొచ్చు. ఈ సిస్టంలో 5 బ్లూటూత్ డివైస్ని మనం అట్ ఎ టైం కనెక్ట్ చేయొచ్చు. ఈ మ్యూజిక్ సిస్టంలోనే మనం డ్రైవింగ్ మోడ్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. మీడియా ట్యాబ్తో మనం ఆడియోని సెలెక్ట్ చేయొచ్చు మరియు రేడియో ట్యాబ్తో మనకి ఏ స్టేషన్ కావాలో దాన్ని ట్యూనింగ్ చేసుకుని చక్కగా పాటల్ని వినొచ్చు. ప్రయాణికుల సేఫ్టీ కోసం ఈ కార్లో మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ లభిస్తుంది. ఇక వెనక సీట్ విషయానికి వస్తే చాలా స్పేషియస్గా ఉంది ఈ కార్, విత్ గుడ్ హైట్ మరియు లెగ్ రూమ్ అని చెప్పుకోవచ్చు. ఈ కార్లో మనం సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ అండ్ మొబైల్ హోల్డర్ని కూడా చూడొచ్చు. వెనుక ఏసీ వెంట్స్ విత్ 12 వోల్ట్ ఛార్జింగ్ పాయింట్ సదుపాయాన్ని కలిగించారు. మొత్తానికి కైగర్ యొక్క ఇంటీరియర్ కూడా చాలా పెద్దగాను మరియు స్పేషియస్గాను అనిపిస్తుంది. అండ్ ఇది ఒక కాంపాక్ట్ ఎస్యూవీ ఫీల్ని ఖచ్చితంగా మనకి ఇవ్వడంలో ఏ సందేహము లేదు. కైగర్ యొక్క రైవల్ అయిన నిసాన్ మ్యాగ్నైట్లో ఉన్న సేమ్ స్పేస్ ఎఫిషియెంట్ CMF-A ప్లస్ ప్లాట్ఫామ్ని కైగర్లో యూజ్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ని మనం రెనాల్ట్ ట్రైబర్లో కూడా చూడొచ్చు. రెనాల్ట్ కైగర్ మనకి 6 ఎక్స్టీరియర్ కలర్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఐస్ కూల్ వైట్, ప్లానెట్ గ్రే, మూన్లైట్ గ్రే, మొహగనీ బ్రౌన్, కాస్పియన్ బ్లూ, రేడియంట్ వైట్ విత్ మిస్టరీ బ్లాక్ రూఫ్. రేడియంట్ రెడ్ మనకి ఎక్స్క్లూజివ్గా టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది.